గ్రహాన్ని వదలకు, అలాగే పట్టుకో. నేను రెడీగా ఉన్నాను. పికోలో నా వల్ల కాల, త్వరగా కానీ, త్వరగా. చెమట దద్దమ్మా, నన్ను వదలు. నా వెనకున్నావంటే వాడు ఫైర్ చేసినప్పుడు నువ్వు కూడా చనిపోతావురా. వదలమంటున్నానా? అదే మార్గం అంటే అలాగే జరగనివ్వు. ఏంటి, నీకేమైనా పిచ్చి పడిందా? నీకు కొడుకున్నాడు, వాడి గురించి కూడా ఆలోచించు. నాకు తెలుసు, నిన్ను ఓడించడానికి ఇదే మార్గం. అయితే సరే గోకు, నీ కోరికని నేను తీరుస్తాను. నీ చావు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఈ అవకాశాన్ని వదులుకోను. ఇలా చూడు, నన్ను క్షమించు. నేను తప్పు చేశాను, నన్ను వెళ్ళనివ్వు. నన్ను వదిలే, గ్రహాన్ని వదిలే వెళ్ళిపోతాను నేను. నీ మాటలు విని నేను మరోసారి మోసపోను. ఈసారి అలా చెయ్యను. నీ సహోదరుడు చెప్పే మాటలు నీకు నమ్మకం కలగడం లేదా? పికోలో ఏం చేస్తున్నావు? త్వరగా కానీ. ఆలస్యమైనందుకు క్షమించు. సిద్ధమేనా గోకు? సిద్ధంగా ఉన్నాను. అయితే సరే. వదలండి! డ్రాగన్ కోసం ఫాల్! ఇది ఎలా జరిగింది? ఈ దద్దమ్మల చిత్రం నేను ఎలా ఓడిపోయాను? కేకరటిలా చేస్తాడు నేను అస్సలు అనుకోలేదు. నన్ను అంతం చేయడానికి కేకరాట్ ఇలా దేని గురించి ఆలోచించకుండా వాడి ప్రాణాలు కూడా వదిలేశాడు. దిగులు పడకు, గోకు మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తాడు. ఏమంటున్నావు? నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు వినలేదా? ఈ గ్రహంలో డ్రాగన్ బాల్స్ ఉన్నాయి. ఆ 7 కలిసినప్పుడు ఏ శక్తి అయినా మనం కోరుకోవచ్చు. చచ్చిపోయిన వాళ్ళకు కూడా అది ప్రాణం పోస్తుంది. మీరందరూ నరకానికి వెళ్తారా? అయినా కూడా ఈ విషయాన్ని నువ్వు నాకు చెప్పినందుకు థాంక్స్ రా. ఈరోజు జరిగిన అన్ని విషయాలు గ్రహానికి బయట ఉన్న నా 2 సేయన్ కామ్రేడ్స్ కి చేరుకుని ఉంటుంది. ఏమంటున్నావు? నేను చనిపోయానని వాళ్ళకి తెలిసినప్పుడు నా కోసం ఖచ్చితంగా వాళ్ళు పగ తెచ్చుకోవడానికి వస్తారు. నిన్ను సమూలంగా నాశనం చేస్తారు. ఈ గ్రహం మీద ఉన్న సమస్త